కావలి పట్టణంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ తో విరుచుకుపడ్డారు. వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ సంఘం ప్రాంతంలో సుమారు 250 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ స్వయంగా పర్యవేక్షించిన ఈ ఆపరేషన్ లో భారీగా వాహనాలు పట్టుబడ్డాయి. సరైన ధృవీకరణ పత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలు మరియు 4 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా లేదా నేరస్తులకు ఆశ్రయం కల్పించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావలి పట్టణ ప్రజల భద్రత కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ రోజు మనం 2 టౌన్ లిమిట్స్ కావలి 2 టౌన్ లిమిట్స్ లోనే పెంకుల ఫ్యాక్టరీ సంఘం వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ సంఘం దగ్గర కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మార్నింగ్ 5 నుంచి ఉదయం 6:30 దాకా 6:30-7 దాకా ప్రతి ఇల్లు కూడా ఇక్కడ ఉండే దాదాపు 250 ఇళ్ళు ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఇంట్లో ఏమన్నా అనుమానితులు ఉండరా, అసాంఘిక శక్తులకు సంబంధించి ఏమన్నా సమాచారం ఉందా వాళ్ళకి, లేదా గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయా, లేదా నాటు సారాయి లాంటివి ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే ఏమైనా మారణాయుధాలు లాంటివి ఏమైనా పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ప్రతి ఇళ్లలో కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఎక్కువ మంది ఎస్టీ కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు. 25 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు, 4 ట్రాక్టర్స్ సీజ్ చేశాము. ప్రస్తుతానికి వాళ్ళు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించలేదు. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 6 మంది అనుమానితులను కూడా స్టేషన్ తీసుకెళ్తున్నాము. వాళ్ళతో ఫింగర్ ప్రింట్స్ అవి చెక్ చేయించి తర్వాత వాళ్ళని కేసులు ఏమైనా పెట్టడము, బౌండ్ అవుట్ చేయడం జరుగుతుంది.